అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యవసాయ రంగానికి అనేక ఉత్పత్తులను అందించే కోరమండల్ కంపెనీ పేద విద్యార్థులకు ఏదైతే మానసిక వికలాంగులకు స్నేహ సొసైటీ అదే ఈకా ఫౌండేషన్ ద్వారా సహాయం అందిస్తుంది. మనతో మాట్లాడేందుకు కోరమండల్ హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ కృష్ణరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే కోరమండల్ కంపెనీ అనేది గుర్తుకొచ్చేది వ్యవసాయ రంగానికి అనేక ఉత్పత్తులు అందించేది. ముఖ్యంగా మీరు ఈ స్నేహ ఈకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్నేహ సొసైటీకి మానసిక వికలాంగులకు ఎలా ఈ సాయం అందిస్తున్నారు? అసలు ఈ సాయం అందించాలని ఎలా గుర్తుకొచ్చింది మీకు? సో జనరల్గా కోరమండల్ కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీలు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నదండి. రకరకాల సిఎస్ఆర్ యాక్టివిటీలు చేస్తూ ఉంటాం. బట్ ఇట్లాంటి మానసిక దివ్యాంగుల పిల్లలకి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మాకు ఇక్కా ఫౌండేషన్ వాళ్ళు మమ్మల్ని రీచ్ అయినప్పుడు, సో ఇంత మటుకు మేము నిజామాబాద్లో ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడూ చేయలేదు. సో మేము ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చినాం, అలానే ఇంకా రైతులకి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినాం. కానీ ఇట్లా పిల్లలకి ఇది చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మంచి సంకల్పంతో ముందుకొచ్చారు. కాబట్టి సో కోరమండల్ కంపెనీ మంచి సంకల్పం ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము ముందుంటామనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ యొక్క స్నేహ ఫౌండేషన్, ఎందుకంటే సిద్ధయ్య సార్ 32 సంవత్సరాల నుంచి ఉన్న ఫౌండేషన్ ఎంపిక చేసుకొని సో 185 మంది పిల్లలున్న స్కూల్ని తీసుకొని ఇవ్వటం జరిగింది. సో ఇది ఏదో మేము కొంత వాళ్ళకి లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్లో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, అలానే ఇందాక సిద్ధయ్య సార్ మాట్లాడుతూ 18 ఇయర్స్ టు 23 ఇయర్స్ పిల్లలకు కూడా ఏదైనా అవకాశం ఉంటే చేయమన్నారు. డెఫినెట్గా దాన్ని కూడా మేము ఆలోచించి, అలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడు జరగలేదంటున్నారు, అలాంటి జరగని వాటిని కోరమండల్ ఛాలెంజ్గా తీసుకొని చేయడానికి కూడా ఎప్పుడు రెడీగా ఉంటుంది. డెఫినెట్గా అవి కూడా చేస్తాము. సో ఇలాంటి కార్యక్రమాలను మీరు కూడా మీడియాకు కూడా చెప్పేది ఏంటంటే, మీ అందరూ కూడా మిగతా అందరి దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే ఇంకా చాలా ఫౌండేషన్స్ కానీ చాలా కంపెనీలు ముందుకు వచ్చి ఇట్లాంటి పిల్లలందరికీ, స్పెషల్ చిల్డ్రన్కి ఎంతో కొంత సాయం చేస్తూ ఉంటారు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి స్నేహ ఫౌండేషన్కి కానీ అలానే ఇక్కా వాళ్ళకి కానీ. ఓకే మేడం, మీరు చెప్పండి, నిజామాబాద్ తరఫున మీరు కోరమండల్ తరఫున నిజామాబాద్ నుండి ఏదైతే మేనేజర్గా ఉన్నారు, దీనికి సంబంధించి డైరెక్టర్గా ఉన్నారు, మీరు మీ కంపెనీకి తీసుకెళ్ళడానికి స్నేహ సొసైటీ ద్వారా దీనికి అందించేందుకు ఈషా ఫౌండేషన్ ద్వారా స్నేహ సొసైటీకి ఏదైతే మానసిక వికలాంగులకు అందించాలనే తపన మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ అప్పుడు ఒక్కసారి నాకు మామూలుగానే నాకు ఏదో చిన్నప్పటి నుండి ఇలాంటి పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి అన్నది థాట్ ప్రాసెస్ ముందు నుండే ఉండింది. అండ్ ఆన్ ద సిమిలర్ గ్రౌండ్స్ ఎప్పుడైతే కిషోర్ ఫ్రమ్ ఇక్కా ఫౌండేషన్ హ్యాడ్ రీచ్డ్ అవుట్, దట్ వాస్ ది ఆపర్చునిటీ దట్ ఐ ఫెల్ దట్ ఇలాంటి ఇనిషియేటివ్ నాకు మళ్ళీ ఇంకోసారి రాదు. అండ్ ఆఫ్ కోర్స్ వైల్ వర్కింగ్ విత్ Coromandel is that kind of an organization which goes beyond its level to support any CSR based activity and specifically initiatives like this. So అంతకు ముందు కూడా మేము చాలా CSR initiatives చేసాము, బట్ ఈ కాలంలో విత్ ఫ్యూ ఇనిషియేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు విమెన్ ఎంపవర్మెంట్ ఇలాంటి ఇనిషియేటివ్స్లో పార్టిసిపేట్ చేయాలి అనేసి చాలా ఎదురు చూసాము. అండ్ దెన్ దిస్ ఇక్కా ఫౌండేషన్ కేమ్ విత్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇనిషియేటివ్. సో ఐఎమ్ వెరీ హెల్ప్. మొత్తానికి చూసుకోవచ్చు, ఈకా ఫౌండేషన్ డైరెక్టర్ ఉన్నారు అన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా కిషోర్ గారు, మీరు ఈ స్నేహ సొసైటీకి సహాయం చేయాలని, వారి ద్వారా సహాయం చేయించాలని మీకు ఎలా వచ్చింది? సో ముఖ్యంగా ఇక్కా లెర్నింగ్ ఫౌండేషన్ ఎన్జిఓ ఉంది. మహిళలు, యువత, పిల్లలు ఈ 3 కేటగిరీస్ తోటి వాళ్ళ యొక్క నైపుణ్యాభివృద్ధి కొరకి, వాళ్ళ యొక్క వికాసానికి తోడ్పడే విధంగా ప్రోగ్రామ్స్ని రచించాలనే దాంట్లో మేము ఎక్కువ ముందున్నాము. ఈ కార్యక్రమాలు రూపొందించడానికి వి పార్ట్నర్ విత్ ఆర్గనైజేషన్స్, సిఎస్ఆర్ ఆర్గనైజేషన్స్. సో దాంట్లో మాకు ముందుండి మేము ఏదైతే డిఫరెంట్ ప్రోగ్రామ్స్, స్టీరియో టైప్ ప్రోగ్రామ్స్ కాకుండా కొంత ఇంపాక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే చేయాలి, అది సొసైటీలో వాళ్ళ కమ్యూనిటీకి చేరాలి, దాని ద్వారా వాళ్ళు లబ్ధి చేకూరాలనే తపనతో మేమైతే ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. ప్రతి ప్రోగ్రామ్కి కోరమండల్ సంస్థ మాకు ముందుండి ఎస్ వీఆర్ దేర్, మీరు ఈ ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్ట్ని మీరు గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేసి మనం మోడల్ ప్రోగ్రామ్లుగా మనం సొసైటీకి పరిచయం చేయాలని మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చేది. సో యువతకి ఎస్పెషల్లీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి మేము ఇండియా మొత్తంలో లేనటువంటి ఒక అగ్రి రిటైల్ మేనేజ్మెంట్ అని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానివల్ల ఎంతోమంది, ఒక 670 మంది స్టూడెంట్స్ ఈ రోజున అగ్రికల్చర్ రంగంలోనే కొనసాగుతున్నారు. అలాగే మహిళలకి ఆంట్రప్రినర్షిప్ వైపున అడిగేయడానికి మినీ MBA ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేస్తాం తెలుగులో చేయడానికి. అలాగే ఎప్పుడైతే ఈ చిన్నపిల్లలు ఎస్పెషల్లీ స్పెషల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా మనం అందరితో సమానంగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, మేము డిఫరెంట్గా గ్రౌండ్లో ఉన్నటువంటి అన్ని సెంటర్స్ని రీచ్ కావడము, కోరమండల్ వాళ్ళ దృష్టికి ఈ ప్రోగ్రామ్ గురించి తీసుకెళ్ళను, వాళ్ళు దాన్ని స్వాగతించడము, ఈ రకంగా మనం ఈ ప్రోగ్రామ్ని గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి ఆ పిల్లల దగ్గరికి మనం చేరడానికి చాలా సహాయ సహకారాలతో మనం ముందుకెళ్తున్నాం. మీరు చెప్పండి సార్, ముఖ్యంగా ఈ ఈకా ఫౌండేషన్ అదేవిధంగా కోరమండల్ మీ స్నేహ సొసైటీకి చేస్తున్న సహాయాన్ని మీరు ఎలా గుర్తుంచుకుంటారు? సో
సార్ యాక్చువల్గా ఏదైతే ఈరోజు కోరమండల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మాకు చేసిన సహాయం అనేది చాలా గొప్ప సహాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది యూస్ఫుల్ కూడా. ఎందుకంటే పిల్లలకి మానసిక వికలాంగులకి ఎడ్యుకేషన్ చేయాలంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఈరోజు పిల్లలకి అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా స్కూలుని మరి కోరమండల్ వరకు తీసుకెళ్లిన ఇకా ఫౌండేషన్ వారికి, ముఖ్యంగా ఆ టీం మెంబర్స్ ఆదిత్య గారికి, అఖిల్ రెడ్డి గారికి, కిషోర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి మరి ఈరోజు ఇక్కడికి వచ్చి మరి లర్నింగ్ మెటీరియల్ అందించడమే కాకుండా దగ్గరుండి మరి పిల్లలతో పాటు సమయాన్ని కేటాయించిన మురళీకృష్ణరాజు గారు, మానస మేడం గారు, మహేష్ గారు, శేషయ్య గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అల్టిమేట్గా చూస్తే ఏంటంటే వాళ్ళు ఏదైతే టేకప్ చేసినారో అది సమాజానికి కూడా యూస్ఫుల్, మరి మానసిక వికలాంగులకి ముఖ్యంగా. ఎందుకంటే మానసిక వికలాంగులు అనేవాళ్ళు ఈరోజు నిరాధారణకు గురవుతున్న కమ్యూనిటీ కాబట్టి వాళ్ళకి సహాయం చేస్తానికి ముందుకు వచ్చిన కోరమండల్ కంపెనీకి, ఇకా ఫౌండేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే మానసికంగా ఏదైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా లర్నింగ్ అండ్ టీచింగ్ మెటీరియల్స్ అందజేసిన కోరమండల్, అదేవిధంగా ఈకా ఫౌండేషన్ వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఈ పిల్లలందరినీ కూడా అభివృద్ధి చేసే దిశగా వారందరూ చేస్తున్న సహాయాన్ని మేము ఎప్పటికీ గుర్తుంచుంటామని చెప్పి స్నేహ సొసైటీ చైర్మన్ సిద్ధయ్య చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.